హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మన విలేజ్ ముచ్చట్లు. హలో దోస్తులు, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగుండాలి. ఇక ఈరోజు చాలా బాగుండబోతుంది వీడియో. అసలు మిస్ కాకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. దోస్తులు ఈరోజు చాలా ఎంటర్టైన్మెంట్ కదా. అది ఏంటంటే దోస్తులందరూ కలిసి, స్కూల్ దోస్తులందరూ కలిసి దోస్తు పెళ్లికి పోవాలని ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందో ఈ రోజు మీకు తెలియజేయబోతున్నాను. చాలా చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అస్సలు మిస్ కాకుండా దోస్తులు స్కిప్ చేయకుండా వీడియో చూస్తేనే మీకు ఏంటనేది అర్థమవుతుంది. చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇక అది పెళ్లిలో దోస్తులు మరి ఇంటి పక్కల్లో చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఎట్లా గ్యాదర్ అయిపోతున్నారో అంతా ఇక ఈ వీడియో నుంచి మనకు కంటిన్యూగా వస్తుంది. రోజు అస్సలు మిస్ కాకుండా చూడండి దోస్తులు. ఇక గదే పిల్లలందరూ చిన్నప్పటి నుంచి ఒకటే స్కూల్లో చదువుకున్న పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్క ఏజ్లో పెళ్లి చేసుకుంటూ ఉంటారు కదా. గట్లనే ఇంక అందరు పెళ్లి లైన్ వాళ్ళు పెళ్లిళ్ళు కాని వాళ్ళు అందరు కలిసి ఇంకొక దోస్తు పెళ్లికి పోతే ఇంకెట్లుంటుంది అనేది మన వీడియోలంట. ఇక అసలు స్క్రిప్ట్ కాకుండా చూడండి, మీకు అప్పుడే ఏంటనేది ఎట్లెట్లుంటారు, ఒక్కొక్క దోస్తు ఎట్లెట్లుంటారు అనేది మంచిగా వివరించి చెప్పబోతున్నాము. దోస్తులు ఈరోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పార్ట్ 136. ఇక మన వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశం ఎవరిని ఉద్దేశించింది కదా, ఓన్లీ కలుపుతాను మాత్రమే. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం రండి. ఎవరు ఫోన్ చేస్తా ఉన్నారు ఇంట్లో? హలో, ఎవరు చెప్పారు? ఏంటి కొత్త నెంబర్ తోటి ఫోన్ ఎందుకు చేసినావు నాకు? బాగున్నావా అనిత? అదే కొత్త నెంబర్తో నాకు ఎందుకు ఫోన్ చేసినావు చెప్పు. ఎందుకు నాకు ఇష్టం లేదని చెప్పినా కదా, అయినా కానీ నెంబర్ ఎందుకు అట్లా పడుతున్నావు? చెప్పేది నువ్వు ఎందుకంత అదైపోతున్నావు? ఇగో నేను అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పినా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇక నేను ఏదైనా సరే వదులుకోనికి నేను సిద్ధంగా లేనని ముందే చెప్పిన. అయినా కానీ వినకుండా నా ఎంబడి పడతా ఉన్నావు అంటవిందే. అర్థం కాదా ఒకసారి చెప్తే? వద్దు బాబు వద్దు, ఇప్పటివరకు నీ వల్ల అయినవి చాలు. నాకు ఇంకోసారి నాకు ఫోన్ చేయక నీకు ఎన్నోసార్లు చెప్పిన. అసలు ఇంటికి వచ్చి ఈ విషయం గురించి మాట్లాడదాం అనుకున్నా, కానీ నాకు టైం దొరకట్లేదు. నేను కూడా ఒక విషయం చెప్పి పెట్టేసేద్దాం అనుకుంటున్నా, సరిగ్గా విను అంతే, ఇంకేం లేదు. నేను చెప్పినాక నీ ఇష్టం అదిగా. ఏంటో చెప్పు. నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఓహో, అందుకేనా ఇన్ని రోజులు మరి అంత పట్టించుకోలేదు నా గురించి. సరే మరి చేసుకో, ఇంకేంది. చూసినావా, జెలస్ ఫీల్ అవుతున్నావులే నేను పెళ్లి చేసుకుంటున్నా అంటే. నాకెందుకు జలసి, చేసుకో. ఊకపోయి నీ మాటలు నాకు అర్థమవుతున్నాయి. నీకు లోపల జలస్ అనిపిస్తుంది, కానీ నిజం ఇది మాత్రం నేను చెప్పేది. నేను పెళ్లి చేసుకోబోతున్నాను, ఇక నీ ఇష్టం. నేనైతే ముందే చెప్పాను నాకు నువ్వంటే చాలా ఇష్టము, నీతోనే జీవితాంతం ఉండాలనుకున్నా. కాకపోతే నీకు వేరే వాళ్ళతో పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నందుకు నువ్వు సొసైటీ గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పేసి నేను నిన్ను లైట్ తీసుకోవాల్సి వస్తుంది. లేదంటే నేను వదిలిపెట్టేవానే కాదు. నీ డెసిషన్కే నిన్ను వదిలేశాను. కాబట్టి ఇప్పుడు నేను ఏం చెప్తున్నానో సరిగ్గా విను. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోబోతున్నాను కాబట్టి నా పెళ్ళికి వస్తావా లేదా? అంటే రమ్మంటున్నావా వద్దంటున్నావా? అరే అమ్మా, నీకు అడుగుతున్నా చెప్పు. నిన్ను ఇష్టపడుతుంటే నీకు ఫోన్ చేస్తుంటే నీకు నచ్చట్లేదు. నేను ఏదో మరిగా మా వాళ్ళు తొందర పెడుతున్నారు. నాకు అమ్మాయి పర్లేదు, నచ్చింది కాబట్టి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. మరి ఇక పెళ్ళికి అయితే రా, ఇక వచ్చే వారమే నా పెళ్ళి. ఇక ఎంగేజ్మెంట్ అవన్నీ కూడా నేను ఏం చేసుకోలేదు, జస్ట్ చూసినా చెప్పేసిన, అమ్మాయిని వెళ్ళి చూసినా అయిపోయింది అంతా. ఇక పెళ్ళి మాత్రం ఫిక్స్ అయిపోయింది, వారంలో ఉంది. దీని గురించే నీకు చెప్దామంటే నువ్వు అసలు ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు, ఎదురు పడితే కూడా మాట్లాడతలేవు. అందుకే నీకు దూరంగా ఉందామనేసి ఫిక్స్ అయిపోయినా. ఈ ఒక్కసారి పెళ్ళికి వచ్చి కలిసి ఇంత భోజనం చేసి వెళ్ళు. చూస్తాలే, వస్తా చెప్తాలేదు. అయినా నీతో మాట్లాడడం ఇష్టం లేదు. నీ పెళ్ళికి ఎందుకు వస్తా అనుకున్నావు నువ్వు? ఏమో చెప్పలేము, ఇప్పుడే మన ఇద్దరం లాస్ట్ అవ్వచ్చు కదా నా పెళ్ళితోనే, అందుకని చెప్పేసి రమ్మంటున్నాను. ఇలా ఆఖరి చూపులను చూసుకున్నట్టు ఉంటుంది నువ్వు నేను. సరేలే, వస్తా. మరి నన్ను మోసం చేసినావు కదా, అందుకనేసి ఎలా చేసుకుంటున్నావు పెళ్ళి చూడాలి. నీలో ఎంత హ్యాపీ ఉందో, నన్ను వదిలేస్తున్నావు కదా ఎట్లాగో. అనిత ప్లీజ్ ఏమనుకోకు, నా పెళ్ళికైతే రావా? సిగ్గు లేకపోతే అడుగుతున్నావు పెళ్ళికి రా అని చెప్పి. సిగ్గు తప్పి నేను రావాల్సి వస్తుంది. అయినా నా మొగనికి నాకు బాగా చిచ్చి పెట్టేసినావు. ఇక నా మొగడు ఇప్పటికే నన్ను అనుమానంతో చంపుతున్నాడు. రయ్యా, నీ వల్ల నాకు అన్ని కష్టాలు వచ్చినాయి. ఎంతకుముందు ఎంత దర్జాగా ఉండేదాన్ని నేను. అసలు ఇప్పుడైతే అసలు లేకుండానే పోయింది. నా మొగంతో అన్ని ఇబ్బందులే. అవునా, ఏమంటుండు? ఏమైంది? గొడవైందా ఏమన్నా? అవును, నువ్వు పెట్టిన పెంటనే ఇదంతా నాకు. ఇగో ఆ రోజు నేను ఇంట్లో బెడ్రూమ్లో నేను ఉన్నదని చూసిందంట. మంచిగా కూర్చొని ముచ్చట పెడుతున్నావు, నేను అన్ని చూసిండే అనేసి నాతో మస్తు లొల్లి పెట్టుకున్నాడు. మస్తు కొట్టిండు. ఇక ఆయన మస్తు తాగిండు, సావనిక పోయిండు, బాయిలో దుంకుతాను పోయిండు. దుంకిండంట. ఇక వాళ్ళు పట్టుకొచ్చిరు వేరేళ్ళు చూసి, మళ్ళీ అక్కలు అందరూ పోయి అంతా చాలా పెద్దగా అయ్యింది. అందుకే నేను ఇద్దరు మాటలు బంద్ చేసిన. ఇక ఎందుకు వచ్చిన బాధ ఇదంతా ఎందుకు అని చెప్పేసి. ఇంత పెద్ద విషయం జరిగితే నాకు చెప్పకుండా దాచిపెడతావా? దాచిపెట్టడం ఏంది, ఊరంతా తెలిసింది నీది నాది విషయము. దాచిపెట్టడానికేముందని ఇప్పటికే అందరూ తూ అంటున్నారు. ఇక నువ్వు చేసిన ఘనకార్యానికి నా పేరంతా పాడైపోయింది. నా మొగుడు నన్ను చక్కగా చూస్తున్నాడు. ఇప్పుడేమో నువ్వు పెళ్లి కూడా చేసుకోబడుతుంది. నన్ను బదలాం చేసినా, నన్ను మోసం చేసినా, ఇంకో పెళ్లికి నువ్వు రెడీ అయిపోయినావు. అయ్యో లేదు బంగారం, నాకు ఈ విషయం తెలిస్తే ఈ పెళ్ళి క్యాన్సిల్ చేసుకున్నట్టుని. ఇప్పుడు ఇక ఈ పీటల దాకా వచ్చింది పెళ్ళి, ఇప్పుడు క్యాన్సిల్ చేసుకుంటే అస్సలు బాగోదు. అయినా నీకు ఆడేం నచ్చింది అని వదిలేసే రాదు, నేనున్నా కదా నీకు. ఏంటి అది నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? నేనున్నా అనేసి 2 పిల్లలను పెట్టుకొని వేరేకి ఇది చేసుకుంటే ఇంకేమైనా ఉందా? నా జీవితం ఏం కావాలి? ఇప్పటికే తూతూ అంటున్నా అని చెప్తానే ఉన్నాను. ఇక నన్ను ఊర్లో కూడా ఉండని జనాలు.
అవసరం లేదు, ఈ ఊరు ఇడిచి వెళ్ళిపోదాం నువ్వు నేను. ఆ పిల్లలుంటే ఆయననే చూసుకుంటాడు, ఏమైనా చేసుకొని. అందరూ అంత మాట్లాడుతుంటే నువ్వు పడేందుకుంటున్నావు కూడా. నాకు ఒక్క మాట చెప్తే మన ఇద్దరం ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం కదా, మంచిగా వేరేదికి వెళ్ళిపోయి జీవితం హ్యాపీగా గడపచ్చు. నీకు ఎన్నిసార్లు చెప్పినా నా మీద ఆశ పోదా? అయినా బక్కోడు ఎట్లా నచ్చిండు నీకు నాకు అర్థం కాదు, ఎట్లా చూసి చేసుకున్నావో నాకు అర్థం కాదు. అందుకోసం పడి చస్తున్నావు. నేను నీకోసం ఇంత ప్రాణం పెట్టుకొని ఉంటే నువ్వు నన్ను మాత్రం దేక్తలేవు. నీకేంటి నువ్వు మంచిగా చెప్తావు మాటలు. నేను ఆయన అంటే నా మొగడు, నాకు తాళి కట్టిండు కాబట్టి అది ఓ పెళ్లితో ముడిపడిన బంధం. మరి నీకు నాకు పడిన బంధం ఏమనుకోవాలి? నువ్వు ఏమైనా నా మెల్ల తాళి కట్టినావా? మా ఇద్దరం భార్య భర్తలమా? కాదు కదా. నన్ను వేరేలాగా ఆలోచిస్తారు జనాలు ఎవరైనా సరే. అట్టెట్లా నన్ను రమ్మంటావు చెప్పు? ఏం మాట్లాడుతున్నావు అనిత? మనకి ఒకటే ఊరు ఉందా? ఇంకా వేరే ఊర్లు ఎన్నో ఉన్నవి, ఎన్నో సిటీలలో వెళ్ళి మనం బ్రతకొచ్చు. మన ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పుకొని ఎందుకు నువ్వు అంత భయపడుతున్నావు చెప్పు? నేను అప్పుడే చెప్పినా, ఇంకో ఎట్లాగో ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నా, ఆ అమ్మాయి వస్తుంది, అమ్మాయి నేను మంచిగా లైఫ్ ముందుకు వెళ్ళిపోతుంది. నువ్వు ఒక్కదానివే కదా ఇదైపోతావు. ముందే నీ భర్తకి ఏం మంచిగా లేదు పానము, ఆడెప్పుడు పుట్టుకుంటాడో తెలియదు. ఆ తర్వాత నువ్వు పిల్లలు పెట్టుకుని ఎట్లా బతుకుతావు చెప్పు? అయితే ఏమంటున్నావు ఇప్పుడు? గదే ఏమంటాను. ఇక నీకు కూడా ఒక రూమ్ చూసి పెడతా, నువ్వు నీ పిల్లలు ఉండూరి. ఇక వాడి సావేమో వాడు చస్తాడు, వాడు అట్లనే ఉంటాడు ఉదే ఊర్లో వాడి. నువ్వు సప్పుడు కాకుండా అన్ని బట్టలు గిట్ల చదువుకొని వచ్చేసాయి. సిటీలో ఒక ఇల్లు చూసి పెట్టేసేస్తా, ఏనన్నా ఉండొచ్చు మంచిగా, అన్నిటికీ అన్ని తెచ్చేస్తా. ఇంట్లోకి నుంచి బయటకు వెళ్ళకుండా చూసుకుంటా, మంచి దర్జాగా ఉంటుంది. కూలీ చేసుకున్నాడు, ఆ పని ఈ పని అవన్నీ నీకు టెన్షనే ఉండదు, ఏం ప్రాబ్లం లేదు. పిల్లల్ని కూడా నేనే చదివిస్తా. ఏంటి అది ఎట్లా మాట్లాడుతున్నావు? అసలు నువ్వు ఎట్లా మాట్లాడగలుగుతున్నావు ఇంత గలీజ్గా చెప్పు? పెళ్లి చేసుకోపోతున్నావు అయినా సరే నా మీద ఇంత గలీజ్గా ఆలోచిస్తున్నావు ఏంది? అసలు ఏమన్నా ఉందా నీకు ఆలోచన? హలో నాకు ఏదో ఫోన్ వస్తున్నట్టుంది, నేను మళ్ళీ చేస్తూ ఉండు. హలో మామ, ఫోన్ చేసినట్టున్నావు? గిన్ని రోజులకు బాగానే గుర్తొచ్చినరా? ఎప్పుడు ఫోన్ చేసినా అయితే నువ్వు ఇవాళ బాగానే మాకే ఫోన్ చేసినావు. అవును మామ, మాట్లాడదామని చేసిన. ఇగో మ్యారేజ్ ఫిక్స్ అయింది, చెప్దామని చేసిన. మరి మన వాళ్ళందరికీ చెప్పినావా లేదా? అరే మామ, అందరినీ లైన్లోకి తీసుకున్నా, మాట్లాడరా. హాయ్ గైస్, అందరు బాగున్నా? బాగున్నారా మీరు? అవు అది మ్యారేజ్ ఫిక్స్ అయింది అంటారు కదా, మరి ఎప్పుడు పోదాము ఏంది? మరి వాడు ఏమన్నా కారు మనకు ప్లాన్ చేస్తాడా? మనమే పోవాలా? ఎక్కడ అసలు? అరే నేను ఉండే బిజీలా, నేను ఇంట్లో చేస్తారా? మీరే రావాలనుకుంటే అన్నీ ప్రిపేర్ చేసుకొని రండి. అరే మామ, నేను ఉన్నా కదా, అన్ని చూసుకుంటాలే. నువ్వు సరే మరి పెట్టేసి అందరికి చెప్పినావు కదా దోస్తులందరికీ. అరే ఇంకెవరైనా మర్చిపోతే చెయ్యిరా, పండల్లో ఉండి బిజీగా ఉన్నా నేను. జరా మర్చిపోతే ఇక మళ్ళీ బాగుందో చెప్పినా చెప్పురా దోస్తులందరికీ. అరే ఉండు మామ, నేను అందరికి చెప్తా కానీ నువ్వేం టెన్షన్ తీసుకోకు. అందరిని గ్యాదర్ చేసి తీసుకొని వస్తా నేను. అరే శ్రీనుగాడు ఏం సపోర్ట్ చేయడేంద్రా? అయ్యి ఏం లేదు మామ, తీసుకొస్తా. నేను కూడా ఎందుకు తీసుకురాను, అందరిని తీసుకొస్తా. సరే మామ, ఉంటా మరి నేను. అరే ఆడు అందరికీ కార్డులు పెట్టినంట, మరి ఎట్లరా? ఇక వాళ్ళందరూ వస్తారా లేదా అనేది తెలుసుకొని ఇక పోదాం. హే, మన ఫ్రెండ్స్ అందరు వస్తారు, కానీ ఎలా వెళ్ళాలో ప్లాన్ చేయండి ఫస్ట్. అవ్వురా, చాలా లాంగ్ ఉంది కదా. ఒక పని చేద్దాం, కార్ మాట్లాడుకుందాం. సరే, నేను అందరితోటి మాట్లాడి ఎవరెవరు వస్తున్నారు ఎంత చాలా మంది అయ్యారు అనుకో, కారు మాట్లాడుకొని వెళ్దాము. లేదంటే బస్సుకి వెళ్ళిపోదాము. బస్సుకి వెళ్ళాం కానీ మళ్ళీ ఆడ నుంచి ఊరికి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది. ఇక అక్కడ ఆటోలు ఇట్లా ఉంటాయో ఉండవో మనకు తెలియదు. వాటి సిటీలో కాదు కదా, అమ్మాయిది ఊరు, ఇది ఆడిన పెళ్లి కాబట్టి మనకి ఇబ్బంది అవుతుంది రాబాయి. సరే మరి అందరికీ ఫోన్ చేసి అయితే అడుగు ఎవరెవరు వస్తున్నారు ఏంది అని చెప్పేసి. ఏ ఫోన్లు ఎందుకులే, మేము ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అమ్మాయిలం మేమందరం వస్తున్నాము. మేము ఒక 4-5 మెంబర్స్ వస్తున్నాము. ఇక మీరు ఎంతమంది వస్తున్నారో చెప్పండి, దాన్ని బట్టి మనము కారు ప్లాన్ చేసుకుందాం. లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది. మీరు ఎలాగో వచ్చేసేస్తారు, మాకే ఇబ్బంది అవుతుంది కదా. అవును శ్రీను, ఏమంటావు? సరే, నేను చెప్పేది ఏంటంటే ఇక అందరం కలిసి ఒక్కొక్కరము 600-700 అట్లా వేసుకొని కార్ ప్లాన్ చేసుకుందాము. వామో, పైసలు పెట్టాలా? అదేదో పెట్రోల్ పోసుకుంటే మామే నేను వెళ్ళిపోతాము. సరే శ్రీను, నీ ఇష్టం. ఒకవేళ నువ్వు రావాలనుకుంటే 600 పే చెయ్యి. మీ ఆమెవి నీవి కలిపి 1200 అయ్యి. లేదు పోయి, నాకు ఎట్లాగో బైక్ ఉంది కదా, బైక్ పైన వస్తాం నేను మావే. ఓకే, నీ ఇష్టం మరి. సరే పంకజ్, మన కోసం అయితే కారు ఒకటి మాట్లాడు. సరే. అత్తమ్మ ఏడుకో పోతున్నట్టున్నావు? ఏం చేయాలి, ఇంట్లో కూర్చొని బెజార్ వస్తుంది. జర అట్లా బయటకు నవ్వుతావని పోతున్నా. తింటున్నావు నువ్వు? లేదత్తమ్మ, పిల్లల కోసము పండ్లని కట్ చేసి పెట్టినా వచ్చి తింటారేమని చెప్పి. కొత్త కూర్చొని బరలేక తింటుంది. మళ్ళీ పిల్లల కోసం కట్ చేస్తున్నా అని ఎంత ముద్దగా అబద్ధం చెప్తుంది చూడు. ఇక పిల్లలకి అంటది అన్ని కోసుకొని గప్ప తింటది. ఈ అమ్మ దీనికి ఎట్లా వేయమ్మ దీన్ని అని అట్లా ఉంటుంది. మెల్లగా నాకు ఏడు వేయాల్సి వస్తుందని పిల్ల మీద నొక్కుతుంది. అత్తమ్మ జరని గింజురా అని కూడా విలువదు. అత్తమ్మ తింటావా? అమ్మయ్య అడిగింది, తింటా అని చెప్తా. తింటానే ఉండు, అన్నం పెట్టుకొస్తా తిందు. దొంగ సచ్చింది, అన్నం పెట్టుకొస్తుందంట, తినాలంట. సర్దిపు వేసుకొని ఇంత ఇక కారం వేసుకొని తీసుకొస్తుంది. ఇక కావచ్చు గది తినమని ఇచ్చేటట్టుంది. ఇక ఇదేమో మంచిగా పండ్లు కోసుకొని తినబట్టే. కూర్చో అత్తమ్మ, తీసుకొని వస్తా, తినేసిపోదు బయటికి మెల్లగా.
నా మతి మండ దీనికి ఎందుకు తింటా అని చెప్పినా నేను పండ్లు గిట్ల తినమంటుందేమో అని చెప్పేసి తింటా అని చెప్పి అదేం చేసింది సప్పుడ కాకుండా ఇక పొయ్యి అన్నం పెట్టుకొస్తా ఉండి అత్తమ్మ కూర్చొని తినేసిపోదు అని చెప్పబట్టే చూడు పండ్లు ఎత్తుకొని వాయే ఓ 2-3 నోట్లు వేసుకున్నాం పెట్టాను పోతుందేమో అనుకుంటే గట్ల కూడా గిన్నె పట్టుకొని లేచిపోయే ఇప్పుడు సర్దిబువ్వ తినాలి ఇక నేను దీన్ని ఎట్లా కొట్టాలంటే ఉరికి చూకిచ్చి కొట్టాలి నా కోడలని అప్పుడే చక్కగా అవుతుంది నేను ఉరికి చూకిచ్చి కొడదామనేమో నాకు నడవలేవా కాపాయే దీన్ని ఎట్లా కొట్టాలో అర్థమవుతలేదు నా కొడుకున్నాడు కానీ అది చెప్పినట్టే ఆడతాడు ఇక దాని మాటకే వత్తాసు వలుకుతాడు ఇక నా మాట ఏంటాడు తీయాడు ఇక ఈ సర్దిబువ్వ పెడుతుంది అంటే అంటారా నువ్వు ఉగ్గవేస్తుంది మంచిది ఇక నీకు సద్దనం ఎందుకు పెడుతుంది అది తింటుంది నీకు ఉడుకుడుకు పెడుతుందని అన్నమాట ఇక ఇట్లాంటివి ఎవరు తెలుసు ఇది హుషారాడితే పొద్దున ఉడుకుడుకు అన్నము అందరి ముంగట వేసుకొచ్చి ఇస్తుంది ఇక మధ్యాహ్నం కాగానే రాత్రి అన్నం తీసుకొచ్చి నాకు పెడుతుంది ఇక పొద్దున అన్నము చల్లగా అవుతుంది కదా గట్లా అని చెప్పి అలా చెప్తుంది ఇక ఎంత మంచిగా కవర్ చేసుకొస్తుంది అంటే నా మగనికి తెలియదు ఈ విషయము నా కొడుకుకి తెలియదు వాళ్ళేమో మా అమ్మ నా ముంగట్నే ఉడుకుడుకు అన్నం తిన్నది పొద్దున ఇక మధ్యాహ్నం చల్లన్నం ఎందుకు పెడుతుంది అన్నట్టు వాళ్ళు అనుకుంటారు కానీ నాకు తెలియదు అది సంగతి ఇది మస్తు హుషారుంది పొద్దున తినేటప్పుడు దాని గిన్నెలు చూస్తే కూడా చల్లగా ఉంటుంది అన్నము కానీ అది మంచిగా ఫ్యాన్ కింద అన్నం పెట్టి చల్లగా తీసుకొని వస్తుంది అందరికేమో ఉడుకుడుకు పొగలు వెళ్ళంగా తీసుకొస్తుంది ఇక చల్లన్నం వేసుకొని తిన్నది అన్నట్టు యాక్టింగ్ చేస్తుంది ఇక చూసి నా పిల్లగాడు అట్లనే నా మగడు అట్లనే నా కోడలు ఇంత మంచిది సద్దిన్నం ఉంటే తింటుంది మాకేం ఉడుకుడుకు పెడుతుంది అనేసి మురిసిపోతారు ఇలా నేను కూడా మస్తు రోజులు ముడిచిన కానీ ఓ రోజు ఎందుకో సడన్గా పొయ్యి లోపలికి పోయి చూస్తే ఫ్యాన్ గాలికి అన్నం ఆరబెడుతుంది దాన్ని ఇక మిగతా వాళ్ళకేమో అన్నం ఆరినాక ఉడుకుడుకు వేసుకొచ్చి ఇచ్చే ఇక అప్పుడు అర్థమైంది నాకు ఇది సర్దిబువ్వ ఏం పెట్టుకోవద్దు తినదు పొద్దున ఇది మధ్యాహ్నము నాకే ఇస్తుంది అనేసి నాకు అర్థమయ్యింది ఇక ఇప్పుడు కూడా అదే పని చేస్తుంది అదేమో మంచిగా పండ్లు కోసుకొని తినబట్టే ఇక నాకేమో సర్దిబువ్వ పెట్టబట్టే ఏమనంటే పిల్లల కోసం కట్ చేస్తున్నాం వస్తారు కదా ఇక ఫ్రిడ్జ్లో పెడదాం కట్ చేసి వచ్చి తింటారని చెప్తుంది ఇక ఇషి పాడుగాను ఈ తిండి తినడానికంటే ఉపాసం ఉండు మేలేమో ఏందో నాకు అర్థం కాదు ఇది ఇట్లా చేస్తుంది ఎన్నడూ తెలుస్తుందో నా మగనికి నా కొడుకుకి ఇది మస్తు కష్టపెట్టబట్టే అదేమో అత్తాయి నేనేమో కోడలైతే ఇంట్లో ఇక చూస్తా ముసలోడు నా కొడుకు వినలేదంటే చెప్పకుండా చేయకుండా మా ఇంటికి వెళ్ళిపోతా అప్పుడు చక్కగా అవుతారు వీళ్ళంతా అత్త మా చెయ్యి కడుకున్నావా ఇక పెట్టే సర్దిబువ్వకు నేను ఇక చెయ్యి కూడా కడుకోవాలేమో మరి జర్రంతా పెట్టుకురావే తల్లి ఎక్కువ పెట్టుకొచ్చి వేసిపోతావు తినాలంటే కష్టం అవుతుంది చల్లగా ఉంటుంది బువ్వ తినబుద్ధి కాదు నువ్వేమో గిన్నెడు పెట్టుకొస్తావు ఇక నిన్నది మొన్నది అంతా కలిపి తీసుకొచ్చినట్టు తీసుకొస్తావు జర్రంతా పెట్టుకరా బాయమ్మో అది గిన్నె ఎత్తుకొని వస్తుంటేనే నాకు భయం అవుతుంది గిన్నెలున్నా సర్దిబువ్వ చూస్తే ఇంకా భయం అవుతుంది గింతగానం తీసుకొస్తుంది చూడు రాత్రి మిగిలిందంతా కుక్కలకి ఎందుకు పోతున్నావు అని చెప్పేసి ఈ అత్తకు పెడుతుంది గిరి గిట్లా అంటే ఆడదాన్ని ఎక్కడ చూడలేదమ్మ ఏమైంది అత్తమ్మ గులుక్కుంటున్నావు ఒకటే అత్తమ్మ జరంత పెరుగు తీసుకొస్తున్నా అన్నములకు ఏమది తీయమ్మ ఇంత పిండి సారు పోస్తున్నావు ఇక అంత అన్నం పెడుతున్నావు సర్దిబువ్వ తింటా కానీ ఏంది సర్దిబువ్వనా అది ఏం మాట్లాడుతున్నావు నువ్వు మరేంది జరంతా చల్లగా అనిపిస్తుంది గింతగానం చల్లగా ఉంటే అదే అన్నం పొద్దున వండింది పొద్దున మీ అందరి ముంగట్నే మీకు అందరికి ఉడుకుడుకు పొగలు వెళ్ళంగా తీసుకొచ్చి అన్నం పెట్టి నేను సద్దన్నం తింటే చూసుకుంటా కూడా మళ్ళా ఇప్పుడు నీకు సర్దిబువ్వ పెడుతున్నా అని పడుతుంది ఇట్లాంటి అత్త ఉండాలి మంచిగా ఉంటుంది ఎంత మంచిగా చూసినా గట్లనే మాట్లాడబడుతుంది నువ్వు సరేనే ఈ పిండి పులుసు ఎప్పటిది నీకు పిండి పులుసు అంటే పానం అని చెప్పేసి అది నిన్నది ఉలకపోసి ఇలా పొద్దున మళ్ళీ జల్లంతా పెట్టినా ఇక ఉంది మంచిగా తింటదేమో అంటే ఈయనకుట్ట ఇక మళ్ళా ఎందుకు తీయి మొత్తుకుంటుంది మా అత్త పిండి పులుసు అయితేనే కమ్మ తింటుంది అని చెప్పేసి మళ్ళీ జల్లంతా నువ్వు అక్కడ వాగానే ఇంత పిండి పులుసు పెడితే అది కూడా నిన్నది కనబడుతుందా నువ్వు ఏమో పోవే తల్లి ఏందో ఏమో జనంత గిన్నెలకి అన్నం పెట్టుకుని నేను ఇంత తినను అయినా నీకోసము ఏది చేసినా కానీ ఏదో ఒక పేరు పెట్టిందాక నీకు టైమే పోదు పొద్దు పోదు ఏం చేస్తున్నావు ఏమో ఏది వండి పెట్టినా కమ్మ పుల్లగా కమ్మ నీకు ఏది కావాలంటే అది వండి పెట్టినా కానీ గిట్లనే మాట్లాడబడుతుంది ఏమని అంటారేమో రాత్రి పువ్వ రాత్రికి చారు అంటావు ఇక నీతోటి ఏం చేయాలి చెప్పు నేను మన ఇళ్ళల్లో అత్తలు కూడలు ఏది పెడితే అది గమ్మన కూర్చొని తిని లేచిపోతారు నువ్వేమో ఎప్పుడు నన్ను సాధిస్తూనే ఉంటావు సర్దిబువ్వ వేసినావు సర్దిచారు పోసినావు అని చెప్పి ఏంది నీ నస నాకు అర్థం కాదు ఒక బుక్క పెడితే తిన్నదే మహా ఎక్కువ ఆయనతో కూడా పెట్టనోళ్ళు ఎట్లా మరి బయట ఏం తింటారు చూసినావా పోనీ కూడా ఆమె కడుపు నిండా పెడుతుందని అనుకోవు సర్ది పెడుతుంది పొద్దుది పెడుతుంది రాత్రిది పెడుతుంది ఏంది నీళ్ళు నాకు అర్థం కాదు దునియాలేని అత్తవు నాకే ఉన్నావు దునియాలేంది నువ్వే తింటున్నావు మరి
వాయమ్మో బయటికి పోతున్నా ఒక బుక్క పెడితే పెట్టినామేమో తల్లి గిన్ని మాటలు అనబడుతుంది. నాకేం వద్దు తీసుకో. ఎందుకు మీ కొడుకు మీ ఆయన వచ్చినాక మామ వచ్చినాక చెప్పనీకనా? ఏమొద్దు తిను. ఇప్పుడు తిని మీకు లేచినావంటే మంచిగా ఉంటుంది. మర్యాద దగ్గర చూడత్తమ్మా చెప్తున్నా. ఇప్పుడు తినేసేవు. ఎందుకే గట్లా బలవంతం చేస్తావు? నాకేమో తినబుద్ధి అయితే లేదు అన్నము. మరేం చేస్తావు? పొద్దున రొట్టె చేస్తా. ఇప్పుడైతే తినేది. నాకు ఉడుకుడుకు బువ్వలు ఉడుకుకు చార్లు కావాలి. ఏకేం తేవాలి? పొద్దున మధ్యాహ్నం ఉడుకుడుకు వండి పెట్టాలంట. లెస్స ఇంట్లో పనులన్నీ చేసే పిల్ల దబ్బా ఉరుకులాడి మోకందోడు ఎట్లా పెట్టింది. అయినా దానికి ఇంకా సర్దిబువ్వనే ఎక్కువ. మళ్ళా ఇంకెందుకు ఎక్కువ పెట్టడు. ఇది చెప్పినట్టు ఇన్నదాకా నేను ఇట్లనే ఉంటా. ఏం చేయాలనో ఏమో, ఎట్లా చేతునో ఏమో. ఈ సర్దిబువ్వనేమో నాకు పోతలేదు. ఇప్పుడు అది అక్కడ పోయినాక ఇది ఉలకపోసి అక్కడ పోతా నేను. ఇక ఇలా నీతేదో బాధగా ఉంది. రోజులాగా హుషారుగా లేదు. ఏమైనట్టు పిల్లకి? అవ్వు ఎన్నలే నీకు ఇట్లా కనిపించబట్టే. ఎప్పుడైనా మనతోటి మంచిగా మెల్లగా నడుచుకుంటూ వచ్చేది. ఇలా ఒంటరిగా ముందు నడుస్తుంది ఒక్కతే. ఎందుకబ్బా ఏమైందో మరి? ఎప్పుడు ఉండేది కదా ఆలుమొగల కొట్లాట వాళ్ళది. అందుకే కావచ్చు. ఏ గదేం కాకుండొచ్చు. నేను నిన్న చూస్తూనే ఉన్నాను. ఆలుమొగలు మంచిగానే ఉన్నారు. రాత్రి కూడా మంచిగానే ఉన్నారు. నిన్న మధ్యాహ్నము జర్రాసేపు ఎందుకో అలిగింది. మొహం అంతా బిర్రగా పెట్టుకుంది. ఫోన్ మాట్లాడుతూ ఉండే. ఇక గప్పనుంచే జర్రా గట్లనే ఉంది. ఇక రాత్రి మొహంతో మంచిగానే ఉంది. మళ్ళీ ఇక కాకపోతే ఇక ఫోన్ వచ్చినప్పటి నుంచే ముఖంలో చేంజ్ వచ్చింది. మరి ఏమైందో ఏమో, ఫోన్లో ఎవరితోటి మాట్లాడిందో ఏమో మరి. జరా చెప్తే ఏమవుతుంది మనకు కూడా? మనం కూడా ఈయన ఏదో ఒకటి సలహా ఇస్తాం కదా. ఎందుకో లోపలనే బాధపడుతుంది. ఏమైందో ఏమో మరి. అనిత, ఓ అనిత, ఏందక్క పిలుస్తున్నావు? ఏం లేదురయ్యా, ఎప్పుడైనా ముగ్గురం కలిసి మంచిగా నడుచుకుంటాం, ముచ్చట పెట్టుకుంటూ పోతా ఉంటాము. ఈరోజు ఒక్కదానివే ముందుకే పోతున్నావు. మాతో మాట్లాడకుండా మేమిద్దరమే మాట్లాడుకుంటూ వస్తున్నావు. ఆ మాట కూడా అవును కాదు అనేసి ఏదో ఒకటి నవ్వుకుంటా చెప్తలేవు. ఎందుకా అని చెప్పేసి డౌట్ వచ్చాయి. ఏమైందిరా? మనసు బాగాలేదా లేక ఏమైనా గొడవ అయిందా ఇంట్లో? అవ్వు అని తప్ప నుంచి చూస్తున్నాం. నేను మళ్ళాక ఒక్క మాట మాట్లాడతలేవు. ఏమైంది చెప్పొచ్చు కదా మాకు. ఏమైతుంది చెప్తే మా అంటే ఒక మాట ఏమైనా ఉంటే కషపిష్ అనుకోవచ్చు అందరము. కానీ బాధలు ఉన్నప్పుడు ఎవరికైనా తెలియజేసుకుంటేనే బాధ తగ్గుతుంది, గుండె భారము తగ్గుతుంది. నా బాధ మీకు చెప్పేది కాదక్క. మీకు చెప్తే నన్ను ఇంకా చెడ్డగా అనుకుంటారు. ఇగో ఇన్ని రోజులు కోపం మీద పిల్లగాంతో మాట్లాడలేదు. కానీ ఇప్పుడు పెళ్లికి సిద్ధమయ్యిండు. ఇక విషయం తెలిసినప్పటి నుంచి నాకు ముద్ద పోతలేదు. కడుపులకు జరంతా బాధ ఎక్కువనే ఉంది. ఏం చేయాలో అర్థమైతలేదు. ఎవరికి చెప్పుకుందో అర్థమైతలేదు. ఇది చెప్పుకునే విషయం కాదు, అందుకనే చెప్పుకుంటలేను. ఇక నలుగురు నన్ను ఇప్పటికే చాలా గలీజ్ అనుకుంటారు. ఈ విషయం తెలిస్తే ఇంకా అస్సలు బాగుండదు. అందుకనే సప్పుడు కాకుండా నా అంతలా నేను పోతా ఉన్నా. ఈ విషయాన్ని వీళ్ళకి ఎట్లా అని చెప్పుదు. వీళ్ళేమో నన్ను నిలదీయబట్టే ఇక ఏమైనా మాట్లాడుతుంటే అక్కడ మళ్ళీతివి. అవ్వు అనిత అడుగుతుంటే సప్పు చేయవు. అక్కడ మళ్ళీతివి పిల్ల ఏమైంది? ఏం లేదు రా పోయేదాం పాయ. ఎట్లా ప్లాన్ చేతూ పిల్లలకు ఫీజులు కూడా కట్టవలసి వస్తుంది. ఇప్పుడు ఎండాకాలం సెలవులు స్టార్ట్ అవుతున్నవి. ఇంకా 3 నెలల్లో వాళ్ళ ఫీజులు ఎట్లా తయారు చేస్తున్నా అని చెప్పి ఆలోచనలో పడ్డే. ఇక గట్లనే నేను ముందుకు నడుచుకుంటూ ఆలోచించుకుంటూ పోతున్నా. ఇక నా మొగడా కష్టానికి పోతలేడు, ఇంట్లోనే అయ్యే. నేను ఒక్కదానే కదా కష్టపడు ఎట్లా చేస్తున్నా అని చెప్పి చూస్తున్నా. చూడాలి ఇక 3 నెలలలోపు ఎప్పుడైనా సరే ఇక మొత్తము అరేంజ్ చేయాలి. వచ్చి 4 రోజులు ఇంట్లోనే ఉంటారు పిల్లలు. వాళ్ళ పొట్ట తిట్ట ఇంకా అవన్నీ చూసుకోవాలి కదా. అదే ఎట్లా చేస్తున్నా అని చెప్పి ఎక్కడెక్కడ పందేలాడుకోవాలా అని చెప్పి ఆలోచించుకుంటూ పోతున్నా. ఇప్పటికైతే మళ్ళీ దాంట్లోకి వస్తున్నా జర మంచిగానే ఉంది. ఇక ముందు నా పని కాకుండా ఇంకొక పని ఎక్స్ట్రా చూసుకుంటే మంచిగా ఉండు అనే ఆలోచన అవుతుంది. ఇక అదే ఆలోచనతోటి మొక్కదాన్ని ఆలోచించుకుంటూ పోతా ఉన్నా. గా పిల్లగాని ఇంట్లో ఇంట్లో మంచిగానే ఉండే పని. నువ్వే చెడగొట్టుకుంటేవి, పాడు చేసుకుంటేవి పని. మంచిగా ఉండే టైంకి పైసలు వస్తుండే. జరా ఎక్కువ తక్కువ ఏమన్నా అయినా కానీ ఇచ్చేటోడు పిల్లగాడు. అమ్మో ఎట్లా చేసుకుంటేవి. ఇప్పుడేమో ఆలోచనలా పడితేవి. మరి ఏగా పిల్లగంటానికి పనికోకుండా అవుతేవి. ఇప్పుడేమో నీ మొగడ పిల్లగంటారా పనికోతా అంటే ఊకునేదే లేదు. మంచిగా పోయి వంట చేసి వస్తుంటే ఏం పని అమ్మా ఆడుండేది. వంట చేసుడే ఉంటుండే. వంట చేయనికనే రావాలని చెప్పే మంచి పని పోగొట్టుకుంటేవి. మంచిగానే వస్తున్న జీతం 10,000 15,000 దాకా వచ్చినా ఏమో కదా. మంచిగా కూలి చేసుకుంటుంటివి. నీ పొలం పనులు చూసుకుంటుంటివి. ఇక్కడ వంట చేసి వస్తుంటివి. ఎంత మంచిగా ఉండేనే. నువ్వే చేతులు ఖరాబ్ చేసుకుంటేవి. పోయిన కాడ పని ఒక్కటే చూసుకోవాలి రయ్యా. ఇక వేరే ఆలోచనల మీద పెట్టుకున్నాం అనుకో గిట్లనే ఎటు కాకుండా అవుతుంది. చూడు ఎంత లుక్సాన పడుతుంది. ఇక వారి టైం చాలా అవుతుంది. పోదాం పారి. ఇగో పిల్లగాడు మాట్లాడిన మాటలు గీలకు చెప్పితే ఇంకేం లేదు, ఇలా గుండె అయిపోతుంది కావచ్చు. ఇక మంచిగా నన్ను తీసుకుపోయి బయట పెడతా అన్నాడు. అప్పుడు నేను ఇంకా దర్జాగా బతకొచ్చు. నాకు ఈ టెన్షన్లు ఏమి ఉండవు. కాకపోతే ఇక పిల్లగాని పెళ్ళి అవుతుంది అనేసి బాధ ఎక్కువ అవుతుంది. ఇక ఆ మాట చెప్తే మాత్రం ఇక మళ్ళాక మామూలుగా తిట్టదు. మొన్న హోలీ రోజే పచ్చి బూతులు తిట్టింది నన్ను. షీ అమ్మ సచ్చబుద్ధి అయ్యింది. మా అత్త కూడా తిట్టలేన్నాడు. గంట గలీగా తిట్టింది. ఇప్పుడు ఈ విషయం చెప్పిననుకో వాయమ్మో ఇంకేమన్నా ఉందా నా పని చేస్తుంది ఇక ఈడనే.
సప్పుడు కాకుండా రాత్రికి ఆలోచించుకోవాలి ఏంది ఏం చేయాలి అని చెప్పి. ఇక ఎవరితో చెప్పినా అస్సలు మంచిగా ఉండదు ఇట్లాంటి విషయాలు. ఆ పిల్లగాడేమో ఇట్లా మాట్లాడే ఇక పెళ్లి చేసుకుంటుందంటే నా కొడుకు చాలా ఎట్లనో బాధ అవుతుంది. ఎందుకు చేసుకుంటున్నా అనిపిస్తుంది. ఒకప్పుడు నేనే పెళ్లి చేసుకో అన్నదాన్ని ఇప్పుడు చేసుకుంటుంటే మనసులో ఏదో బాధ అవుతుంది. చూస్తే ఇంకా 2-3 రోజులే ఉంది పెళ్ళికి. వీళ్ళందరికీ కార్డులు ఇస్తే తెలుస్తుంది అనుకుంటారు. ఇది అందుకేనా బాధపడుతుంది అని. ఇక ఇస్తాడు కావచ్చు వాళ్ళకు కూడా. వీళ్ళందరూ తెలుసు కదా, ఊర్లో అందరికీ ఇవ్వకుండా పోతాడా పెళ్ళికి కానీ ఇంక బాగా కార్డులన్నీ వంచి పోతాడో ఏమో మరి. అప్పుడు నా బాధ ఏందో వీళ్ళకి అర్థమయ్యేట్టు ఉంది. నేను వీళ్ళకు కార్డులు ఇవ్వకుండానేవో అని చెప్పాలి. లేదంటే వాళ్ళకి ఇచ్చిందనుకో నేను ఇంత బాధపడే విషయం దీనికోసమే అని వాళ్ళకి అర్థమైపోతుంది. అయినా ఊరోళ్ళు ఏమంటారు అని చెప్పేసి ఇస్తాడు. ఏమో పట్టు అప్పటి దాని గురించి ఎందుకు ఆలోచన. ఇప్పుడు నేను ఏం చేయాలో ఆలోచించాలి. అయినా నేను ఒప్పుకుంటే నన్ను పక్కకు తీసుకుపోయి సాగుతా అంటుండు. నాకు ఇంకేం కావాలి, నేను ఎందుకు బాధపడాలి. అయినా సరే ఆదికి నేను ఒక్కదానే ఉండాలి, వేరొక ఆడికి ఉండకూడదు అనేసి నా బాధ. దోస్తులు చూసిరు కదా ఈరోజు వీడియో. ఇక లాస్ట్ రోజు చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోరు దోస్తులు. అట్లే కామెంట్ చేయండి ఎట్లుందో అనేది. ఇక సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇక ఎంకరేజ్ చేయండిలా అట్లనే. ఇగో దోస్తులు ఆది పెళ్ళి అయ్యేంత వరకు అస్సలు స్కిప్ చేయకుర్రి. వీడియో చాలా బాగా ఉండబోతుంది. అలా దోస్తులు చేసేది మస్తు కామెడీ ఉండబోతుంది. మిస్ కాకుండ్రి. మరో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.